ఓపెన్ సోర్స్ DB ఎక్స్పర్ట్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్? మనకు మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై NoSQL డేటాబేస్? NoSQL అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్ స్టాండ్స్ ఫర్ నాట్ ఓన్లీ SQL. కొంతమంది నాట్ SQL అంటారు. Actually, it is referring non-SQL, means non-relational databases ని రెఫర్ చేసేదాన్ని NoSQL అంటాం. ఓకే, NoSQL stands for not only SQL, which other than non-relational databases అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, NoSQL అనేది ఫ్లెక్సిబుల్ స్కీమాస్ సపోర్ట్ చేస్తుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు, లైక్ లార్జ్ వెరీ అమౌంట్ ఆఫ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, ఎవ్రీథింగ్ స్టోర్ అనమాట చేసుకోవచ్చు మనం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఫ్లెక్సిబుల్ స్కీమా డిజైన్, హై అవైలబిలిటీ, పార్టిషన్ టోలరెంట్, కన్సిస్టెన్సీ అన్ని కూడా రెఫర్ చేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో సింపుల్ గా చెప్పాలంటే NoSQL స్టాండ్స్ ఫర్ నాట్ ఓన్లీ SQL, ఇట్ విల్ ప్రొవైడ్స్ all features like large amount of data stores like images, stored position, triggers, fingerprints, biometrical data, everything you can store anamata. Okay, high availability, high performance, consistency, availability, partition tolerant అని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ NoSQL డేటాబేసెస్. యాక్చువల్ గా ఇతను ఉన్నాడు కదా కార్లో అని ఇతను 1998 లో NoSQL అనే వర్డ్ ని యూజ్ చేశాడు. అతను ఒక డేటాబేస్ ఉందన్నమాట, దానికి NoSQL ఓపెన్ సోర్స్ రిలేషనల్ డేటాబేసెస్ అని పెట్టాడు. అది అటు NoSQL డేటాబేస్ కాదు, అటు RDBMS డేటాబేస్ కాదు. ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ NoSQL ప్లస్ RDBMS అన్నమాట. సో అతను ఫస్ట్ టైం ఈ వర్డ్ యూజ్ చేశారు. తర్వాత ఇది ఫేమస్ అయిందన్నమాట NoSQL అనే వర్డ్. తర్వాత Neo 4G లాంచ్ చేశారు 2000 లో. తర్వాత 2004 and 2005 లో గూగుల్ బిగ్ టేబుల్, Couchbase లాంచ్ చేశారు. 2007 లో మనకు అమెజాన్ డైనమో ఆల్సో రిలీజ్ అనమాట. 2008, 2009 లో కూడా ఫేమస్ అయింది. Cassandra ప్రాజెక్ట్ రిలీజ్ అయింది అనమాట ఫేస్బుక్ పర్పస్. తర్వాత 2009 నుంచి ఇట్స్ బికేమ్ మోస్ట్ పాపులర్. పక్కాగా చెప్పాలంటే 2010 నుంచి మోస్ట్ ఆఫ్ ద కంపెనీ దే ఆర్ యూజింగ్ NoSQL డేటాబేసెస్ అనమాట. 2009 ఆన్వర్డ్స్, అంటే 2010 నుంచి ఫేమస్ అయిపోయినాయి ఈ డేటాబేసెస్ అన్ని. సో ఫీచర్స్ కి వచ్చే కొద్ది మేజర్ ఫీచర్స్ ఇందాక చెప్పాను కదా, ఏంది నాన్ రిలేషనల్ డేటాబేసెస్. ఓకే, స్కీమా ఉండదు మనకి ఇక్కడ, అన్స్ట్రక్చర్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. API కూడా వెరీ సింపుల్ గా ఉంటుంది. పర్ఫార్మెన్స్, అవైలబిలిటీ, మల్టీ మోడల్, కాంకరెన్సీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ. స్కీమా ఆల్సో వెరీ ఫ్రీ అనమాట, డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోర్. ఇవన్నీ మేజర్ ఫీచర్స్ ఆఫ్ NoSQL డేటాబేస్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్ ఏంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ NoSQLs అని చెప్పాను కదా, దాని గురించి ఇక్కడ టాపిక్. యాక్చువల్ గా మేజర్లీ మనకు 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ ఉన్నాయి. ఈ 4 అనేది మెయిన్ మనకు: డాక్యుమెంట్ ఓరియంటెడ్, కీ వాల్యూ స్టోర్, కాలమ్ ఓరియంటెడ్ అండ్ గ్రాఫ్ బేస్డ్. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ అంటే మనకు మార్కెట్ లో ఏమేమి ఉన్నాయి, MongoDB, Couchbase, ఇవన్నీ మనం దీని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఓకే, డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఇట్స్ ఆల్సో సిమిలర్ టు కీ వాల్యూ పేర్స్. బట్ ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి డాక్యుమెంట్ లో స్టోర్ అవుతాయి, డేటా అనేది అనమాట కీ వాల్యూ పేర్స్ లో స్టోర్ అవుతాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మేజర్ ఫీచర్స్ కి వచ్చేది ఇది ఫ్లెక్సిబుల్ స్కీమా ఉంటుంది, రిచ్ క్వెరీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, సెకండరీ ఇండెక్సెస్ సపోర్ట్ చేస్తుంది, నెస్టెడ్ డేటా స్ట్రక్చర్ కూడా సపోర్ట్ చేస్తుంది, సబ్ కాలమ్స్ కి మళ్ళీ సబ్ కాలమ్స్ అట్లా. ఓకే, ఎప్పుడు మనం ఇట్లాంటి డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ ఓరియంటెడ్ అన్నప్పుడు, మనము స్కీమా గురించి మనకి ఏం ఐడియా లేదు, ఎలా పడితే అలా మనం డేటా స్టోర్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్టు మనం స్కీమాని ఎప్పుడు పడితే అప్పుడు చేంజెస్ చేసుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా రియల్ టైమ్ అనాలిసిస్ కోసం కానీ, వెబ్ అనాలిటిక్స్ కోసం కానీ, బ్లాగ్స్ ఉంటాయి కదా మనకు, బ్లాగ్స్ ప్లాట్ఫామ్ కోసం కానీ, కామర్స్ వెబ్సైట్స్ కానీ, వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు అంటే ఇట్లాంటి డేటాబేస్ ని మనం డేటా అనేది హై రిలేటెడ్ ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడు కన్సిస్టెన్సీ, పార్టిషన్ టోలరెంట్ అండ్ అవైలబిలిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. క్యాప్ థీరం అనేది నేను ఒక వీడియో పెట్టాను, అది ఒకసారి రెఫర్ చేయండి. మనకు కన్సిస్టెన్సీ, పార్టిషన్ టోలరెంట్ కిందకి ఏ వస్తాయి, అవైలబిలిటీ, పార్టిషన్ టోలరెంట్ కిందకి ఏ వస్తాయి, కన్సిస్టెన్సీ అండ్ పార్టిషన్ టోలరెంట్ కిందకి ఏ వస్తాయి డేటాబేసెస్ అని అక్కడ డిస్కస్ చేశాను. ఓకే, మనకి MongoDB, Couchbase అనేది కన్సిస్టెన్సీ, పార్టిషన్ టోలరెంట్ కిందకి వచ్చేది. ఓకే, మీరు కన్సిస్టెన్సీ, పార్టిషన్ టోలరెంట్ కావాలంటే ఈ డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు అవైలబిలిటీ వద్ద అనుకున్నప్పుడు. ఓకే, మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, MongoDB, Couchbase, ఇవి ఫేమస్ డేటాబేసెస్, మార్కెట్ లో మనకు డిమాండ్ ఉండే డేటాబేసెస్. ఓకే, కీ వాల్యూ స్టోర్ అనొచ్చు, మనం ఇన్ మెమరీ అనొచ్చు. ఇన్ మెమరీ డేటా అంతా మెమరీలో స్టోర్ చేసేదాన్ని కీ వాల్యూ పేర్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం కీ వాల్యూ పేర్స్ లో డేటా స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మేజర్ ఫీచర్స్ ఏంటంటే ఫాస్ట్ గా రీడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా రైట్ చేసుకోవచ్చు. డిజైన్ వెరీ సింపుల్ గా ఉంటుంది. బేసిక్ గా మనం యూజర్ ప్రొఫైల్స్, లాగిన్ డీటెయిల్స్,
ఓకే ఇవన్నీ సెషన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదా దాని పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ మేజర్ ఫీచర్స్ బట్ ఇండెక్సెస్ అని నాన్ కీ ఫీల్డ్స్ పైన అవన్నీ వర్క్ అవ్వు అని బట్ మేజర్ ఫీచర్స్ ఏంటంటే మెయిన్ యూజర్ ప్రొఫైల్స్ సెషన్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ రీడ్ అండ్ రైట్ సపోర్ట్ సర్వ్ చేస్తారు అనమాట మనకి ఏమేమి డేటాబేసెస్ కీ వాల్యూ స్టోర్స్ లో సపోర్ట్ చేస్తాయంటే ఇన్ మెమరీ అనొచ్చు కీ వాల్యూ రెండు ఒకటే సో రెడ్డిస్ రైక్ ఉన్నాయి కదా ఈ డేటాబేసెస్ అన్ని దీని కిందకి వస్తాయి మనకి ఎలాంటప్పుడు మనం యూజ్ చేయొచ్చు ఈ డేటాబేస్ ని మనము ఓన్లీ డేటా అనేది బైట్స్ లో కానీ స్ట్రింగ్ లో ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు డేటా ఈజ్ నాట్ హైలీ రిలేటెడ్ అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం యాక్చువల్గా NoSQL డేటాబేసెస్ అంటే సింపుల్ సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ కమాండ్స్ వర్క్ అవ్వు జావా స్క్రిప్ట్ కానీ ఓకే SQL Cassandra క్వెరీ లాంగ్వేజ్ అయితే Cassandraకి ఇట్లా అన్నమాట Couchbase కి అయితే N1SQL ఇట్లా డిఫరెంట్ NoSQL లాంగ్వేజెస్ ఉంటాయి మనకి డైరెక్ట్ గా SQL కమాండ్స్ ఫైర్ చేయలేము సో మనం సింపుల్ SQL కమాండ్స్ ఫైర్ చేసుకోవాలనుకుంటే మన కీ వాల్యూ పేర్స్ ఇది యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఎప్పుడు యూజ్ చేసుకోవద్దు అనుకుంటే ఇఫ్ యూ నీడ్ రిలేషన్ అమాంగ్ ద డేటా మన డేటాస్ పైన రిలేషన్షిప్ కావాలనుకున్నప్పుడు ఇది మనకు యూజ్ కాదు ఓకే ఇఫ్ యూ నీడ్ క్వరీ బై వాల్యూ ప్రకారం మనం ఏదైనా క్వరీ ఫెచ్ చేయాలనుకుంటే ఇది మనకు యూజ్ కాదు ఓకే అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ క్వరీ ఏదైనా కాంప్లెక్స్ క్వరీస్ ఫైర్ చేసుకోవాలంటే ఇది యూజబుల్ కాదు అనమాట ఎగ్జాంపుల్ డేటాబేసెస్ చెప్పాను కదా రెడిస్ అండ్ రైక్ ఓకే నెక్స్ట్ కాలమ్ ఓరియంటెడ్ మన కాలమ్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ఏంటంటే కాలమ్స్ లో డేటా స్టోర్ చేస్తుంది మనకు బిగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా గూగుల్ వాళ్ళది అట్లాంటివన్నీ మన కాలమ్ ఓరియంటెడ్ కిందకి వస్తుంది యాక్చువల్ గా ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ బిగ్ డేటా ఆపరేషన్స్ కి ఇది వెరీ సూటబుల్ అనమాట ఓకే మనం ఎక్కడైనా వైట్ కాలమ్ లో డేటా స్టోర్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ ఎందుకంటే స్టోరేజ్ విల్ నాట్ వేస్టెడ్ ఆన్ నల్ వాల్యూస్ కు స్టోరేజ్ అనేది వేస్ట్ కాదనమాట ఇవన్నీ మేజర్ ఫీచర్స్ మనకు కాలమ్ ఓరియంటెడ్ కిందకి మనం మెయిన్ డేటాబేసెస్ ఏమేమి వస్తాయి Cassandra Apache HBase ఇవన్నీ దీనికి వస్తాయి ఫ్రెండ్స్ ఫేమస్ డేటాబేసెస్ కి వచ్చి Cassandra Apache HBase అనమాట ఎలాంటప్పుడు యూజ్ చేసి చెప్పాను కదా కాలమ్స్ డేటా స్టోర్ చేసుకోవాలనుకుని దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈవెన్ యూ వాంట్ టు స్టోర్ ఈవెంట్ లాగింగ్ ఓకే ఈవెన్ ఎక్స్పైరింగ్ డేటా స్టోర్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఓకే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మనం ఎలాంటప్పుడు యూజ్ చేయకూడదు అనుకుంటే ఇఫ్ యూ నీడ్ కాలమ్ ఫ్యామిలీ డిజైన్ చేంజెస్ మీరు ఏమైనా కాలమ్ ఫ్యామిలీ పైన ఏమైనా డిజైన్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ కాదు మన కాంప్లెక్స్ క్వరీస్ అట్లాంటి ఏమైనా కీస్ కావాలనుకున్నప్పుడు కూడా కీస్ డిజైన్ ఈజ్ కాంప్లెక్స్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఆల్వేస్ కీస్ డిజైన్ విల్ బి వెరీ కాంప్లెక్స్ ఇన్ కాలమ్ ఓరియంటెడ్ డేటాబేస్ సో అలాంటప్పుడు మనం ఇది యూజ్ కాదనమాట సో దీని కిందకి ఏమేమి డేటాబేస్ వస్తాయి Apache HBase Cassandra ఇంకా గ్రాఫ్ బేస్డ్ అనమాట సో మనకు గ్రాఫ్ లో డేటా కావాలనుకున్నప్పుడు మనం గ్రాఫ్ ఓరియంటెడ్ డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మెయిన్లీ హైలీ ఇంటర్ రిలేటెడ్ డేటా ఉంటుంది కదా వాటి పర్పస్ ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గ్రాఫ్ కోసం అనమాట గ్రాఫ్స్ లో నోట్స్ డేటా గ్రాఫ్ లో స్టోర్ అవుతుంది అనమాట అండ్ ఎడ్జెస్ లో ఓకే మనకి ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనకి రూటింగ్ డిస్పాచ్ మేజర్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయి చూడండి అట్లాంటి దానిలకు మనం యూజ్ చేసుకోవచ్చు మనకు నార్మల్ గా హారిజాంటల్ పార్టీషనింగ్ ఇట్లాంటివి కావాలనుకుంటే ఇది యూజ్ కాదు మనం ఇంకా అప్డేటింగ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ డేటా మనకి ఏదన్నా మన డేటా అప్డేట్ కావాలా సబ్సిక్వెంట్ అప్డేట్ కావాలి ఇట్లాంటప్పుడు యూజ్ కాదనమాట ఓకే ఇది ఎందుకంటే ఆపరేషన్స్ ఎవ్రీథింగ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ గ్రాఫ్ కదా మనకు అది కొంచెం సో మనకి లొకేషన్స్ ఇట్లాంటి దానికి వెరీ యూస్ఫుల్ ఫ్రెండ్స్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ రూటింగ్ డిస్పాచ్ ఇట్లాంటివి ఉంటాయి కూడా దానికి వెరీ యూస్ఫుల్ దీని కిందకి ఏ డేటాబేసెస్ వస్తాయంటే MariaDB Neo4j ఈ 2 డేటాబేసెస్ ఫేమస్ అనమాట మార్కెట్ లో ఓకే ఫ్రెండ్స్ సో టోటల్ మనకి ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి చెప్పాను కదా ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఓరియంటెడ్ కీ వాల్యూ స్టోర్ అంటే ఇన్ మెమరీ దెన్ కాలమ్ ఓరియంటెడ్ గ్రాఫ్ బేస్డ్ ఓకే డాక్యుమెంట్ ఓరియంటెడ్ కింద ఫేమస్ డేటాబేసెస్ MongoDB Couchbase ఓకే ఇన్ మెమరీ కిందకి Redis రైక్ కాలమ్ ఓరియంటెడ్ కిందకి Cassandra HBase Apache HBase ఓకే గ్రాఫ్ బేస్డ్ కిందకి MariaDB Neo4j ఓకే అది ఫ్రెండ్స్ ఇదే కాకుండా స్టీఫెన్ ఎన్ అని ఇతను ఉన్నాడనమాట ఇతని ప్రకారము ఇతను ఇంకా క్లాసిఫైడ్ ఇన్ డెప్త్ గా చేస్తాడనమాట సబ్ కేటగిరీస్ కిందకి ఇక్కడ మీరు చూడొచ్చు కీ వాల్యూ క్యాచ్ కిందకి Apache Couchbase ఓకే ఇవన్నీ దీని కిందకి వస్తాయి ఫేమస్ డేటాబేసెస్ రెడ్డిస్ ఉంది కదా ఇక్కడ మేము క్యాచ్డ్ రెడ్డిస్ Apache Ignale Couchbase ఇవన్నీ కీ వాల్యూ క్యాచ్ కిందకి వస్తాయి కీ వాల్యూ స్టోర్ కిందకి ఏమొస్తాయి ఇది MongoDB ఇంకా ఫేమస్ Couchbase Redis ఇవి కూడా దాని కిందకి వస్తాయి కీ వాల్యూ స్టోర్ ఈక్వలెంట్ టు కన్సిస్టెన్సీ కావాలనుకుంటే Oracle NoSQL ఉంది DynamoDB ఉంది అండ్ అమెజాన్ DynamoDB రేక్ దీని కిందకి వస్తాయి ఓకే ఇప్పుడు మనకు ఆర్డర్ వైజ్ కావాలనుకుంటే కీ వాల్యూ స్టోర్ మనకి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి LMDB MemCached ఫౌండేషన్ DB ఇవన్నీ InfinityDB ఇవన్నీ దాని కిందకి వస్తాయి ఓకే టపుల్ స్టోర్ చేసుకోవాలనుకుంటే Apache River ఇవన్నీ ఉన్నాయి గిగా స్పేసెస్ అని ఓకే ఆబ్జెక్ట్ డేటాబేసెస్ కిందకి మనకు
ఇవన్నీ ఉన్నాయి, జోబ్ DB, ఇంకోటి ఏంది ఫస్ట్, ఈ 2 డేటాబేస్ వస్తాయి. డాక్యుమెంట్ ఓరియంటెడ్ ఏదైనా ఫేమస్, మనకి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, MongoDB, Couchbase, CouchDB, ఇవన్నీ దాని కిందకి వచ్చేది. వైట్ కాలం ఫేమస్ డేటాబేస్ చెప్పాను కదా, HBase, Cassandra, ఈవెన్ అమెజాన్ డైనమిక్ DB కూడా సమ్ ఫీచర్స్ లేకుంటే ఇదే సపోర్ట్ చేస్తుంది, సమ్ ఫీచర్స్ కావాలనుకుంటే అక్కడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా నేటివ్ మల్టీ మోడల్ డేటాబేసెస్ కిందికి అరంగో DB, కాస్మో DB, ఓరియంటెడ్ DB, ఇవన్నీ దీనికి వచ్చాయి. మార్క్ లాజిక్ ఇవన్నీ దీని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే అకార్డింగ్ టు స్టీఫెన్ ఎన్, ఇతని ప్రకారం ఇవన్నీ ఉన్నాయన్నమాట. హీ హాజ్ క్లాసిఫైడ్ లైక్ దిస్ అన్నమాట. నార్మల్ గా అయితే మనం మన ప్రకారం చెప్పుకునేది అయితే ఈ 4 డేటాబేసెస్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ NoSQLs అనుకుంటే ఈ 4 అన్నమాట. డాక్యుమెంట్ ఓరియంటెడ్, కీ వాల్యూ స్టోర్, ఇన్ మెమరీ, కాలమ్ ఓరియంటెడ్, గ్రాఫ్ ఓరియంటెడ్. ఇన్ డెప్త్ కావాలనుకుంటే ఇది ఫ్రెండ్స్. ఓకే, ఇన్ డెప్త్ గా నాకు తెలిసి ఇది అవసరం లేదు. ఓకే, ఇన్ డెప్త్ గా కావాలంటే దీన్ని రెఫర్ చేయండి, ఈ డయాగ్రామ్ ని. మనకి ఇన్ డెప్త్ గా ఏమో అవసరం లేదు. నార్మల్ గా అయితే ఈ 4 డేటాబేసెస్ మనకు ఉండేది. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ అంటే ఈ 4 అన్నమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.